This video is about to explain the defects of vision. Most common eye defects are myopia, which is also called nearsightedness, hypermetropia, which is also called farsightedness, and third one is presbyopia. A person suffering from myopia can see nearby objects very clearly but cannot see the objects which are at long distances. అంటే మయోపియా తోటి సఫర్ అయ్యేటటువంటి పర్సన్ దగ్గరున్న వస్తువులను క్లియర్గా చూస్తాడు కానీ దూరంగా ఉన్న వస్తువుల్ని క్లియర్గా చూడలేడు. ఫర్ మయోపిక్ ఐ ద మ్యాక్సిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్ ఈజ్ లెస్ దాన్ 2.5 సెంటీమీటర్స్. అంటే ఫోకల్ లెంత్ అనేది ఈ ఐ లెన్స్కి 2.5 కంటే తక్కువ ఉంటుంది. When the eye lens is not sufficiently become thin to focus the image on retina or when the eyeball is elongated, myopia occurs. అంటే ఏంటంటే ఐ లెన్స్ కనుక మనం వస్తువును చూస్తున్నప్పుడు సఫిషియెంట్గా అది థిన్ కాకపోతే, అంటే సిలియరీ మజిల్ సరిగా వర్క్ చేయకపోయినా లేకపోతే వేరే ఏమైనా డిఫెక్ట్ ఉన్నా సఫిషియెంట్గా థిన్ కాదు. థిన్ కానప్పుడు ఏమవుతుంది, ఫోకసింగ్ అనేది రెటినా మీద కాకుండా రెటినాకు ముందు భాగంలో పడుతుంది. అది ఒక రీజను. రెండవ రీజన్ ఏంటంటే ఐబాల్ అనేది అప్పుడప్పుడు ఎలాంగేట్ అవుతుంది. ఓకే, అంటే పెద్దగా అవుతుంది ఐబాల్ అయినప్పుడు రెటినా మీద పడాల్సినటువంటి ఫోకస్ రెటినాకు ముందు భాగాల్లో పడుతుంది. ఇట్లా మనకు మయోపియా అనే డిఫెక్ట్ అనేది ఏర్పడుతుంది. యు నో వెరీ వెల్ the least distance of distinct vision, I can say it is 25 centimeters. I explained you in my previous class. Means a person with an healthy eye can see the objects from 25 centimeters to infinity. అంటే 25 సెంటీమీటర్ల నుంచి ఇన్ఫినిటీ దాకా ఒక పర్సన్ చూడగలుగుతాడు క్లియర్గా. సో అంటే 25 సెంటీమీటర్స్ కంటే తక్కువ డిస్టెన్స్లో వస్తువులు ఉన్నప్పుడు అతను చూడలేడు. కాబట్టి దీన్ని లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అంటారు. అదర్వైజ్ ఐ కెన్ సే ఇట్ యాజ్ నియర్ పాయింట్. దీన్ని మనం నియర్ పాయింట్ అని అంటాం. అండ్ ఆల్సో దిస్ ఇన్ఫినిటీ ఈజ్ కాల్డ్ ద ఫార్ పాయింట్. దీన్ని మనం ఫార్ పాయింట్ అని అంటాం. సో ఇఫ్ ఏ పర్సన్ ఈజ్ ఏబుల్ టు సీ ద ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ 25 centimeters to a certain distance, not up to infinity, certain distance, then we can say that person is suffering from myopia. అంటే ఒక వ్యక్తి 25 సెంటీమీటర్ల నుంచి సర్టెన్ డిస్టెన్స్ వరకు మాత్రమే చూస్తే అతనికి మయోపియా అనే ఐ డిఫెక్ట్స్ ఉందని మనము చెప్పాలి. సో సర్టెన్ డిస్టెన్స్, ఈ సర్టెన్ డిస్టెన్స్ ఇక్కడ ఫార్ పాయింట్ అవుతుంది. దిస్ విల్ బి ఫార్ పాయింట్ హియర్. So 25 centimeters is as usual, it is near point. Means this person sees the clear image of the object which is placed in between 25 centimeters to that certain point which is called far point. This image tells about the defects myopia and its correction. Here the rays are coming from infinity. ఇక్కడ మనకు ఇన్ఫినైట్ నుంచి వస్తున్నటువంటి రేస్ కనిపిస్తున్నాయి. So these are the rays coming from infinity and these are falling on the eye lens. After refraction from this lens, these are meeting here. But this is not the point to meet for clear image. అంటే ఈ పాయింట్ దగ్గర మీట్ అయితే మనకు క్లియర్ ఇమేజ్ రాదు. సో దీస్ రేస్ షుడ్ మీట్ ఎట్ రెటినా. ఇక్కడ ఇవి, సో దీస్ రేస్ షుడ్ మీట్ హియర్, బట్ ఇన్ యాక్చువల్ ప్రాక్టీస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ హియర్. ద రీజన్ ఫర్ దిస్ ఈజ్ వన్ ఈజ్ the lens may be not able to focus the rays coming from the object on retina. This is because the lens is not able to become sufficiently thin. అంటే లెన్స్ అనేది దాని సైజ్ని తగ్గించుకోలేకపోతుంది, అంటే థిన్గా కాకపోతుంది. థిన్ అయితేనేమో ఇక్కడ ఏర్పడుతుంది, థిన్ కావట్లేదు కాబట్టి ఇక్కడ ఏర్పడుతుంది. సో దిస్ ఇస్ ద డిఫెక్ట్. ఇఫ్ ద రేస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్ దెన్ వీఆర్ గెటింగ్ ద ఇమేజ్ ఆన్ రెటినా. అంటే ఈ పాయింట్ దగ్గర, ఈ ఫార్ పాయింట్ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, ఈ ఫార్ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు మాత్రం మనకు రెటినా ఇక్కడ రెటినా దగ్గరనే ఏర్పడుతుంది. అట్లానే నియర్ పాయింట్ ఇక్కడ నుంచి నియర్ పాయింట్ ఉంటుంది 25 సెంటీమీటర్స్. ఈ 25 సెంటీమీటర్స్ యువతల కూడా మనకు క్లియర్ ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. సో what we have to do is to correct this, we have to keep a concave lens. మనం ఒక కాన్కేవ్ లెన్స్ ని పెట్టాలి. కాన్కేవ్ లెన్స్ ని పెట్టినప్పుడు డ్యూ టు ఇట్స్ డైవర్జెన్స్ ప్రాపర్టీ ఇట్ ఈస్ అలౌడ్ టు ఫాల్ ద రేస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఆన్ రెటినా. అంటే ఇవి రిఫ్రాక్షన్ తర్వాత రెటినా మీద ఫోకస్ అయ్యేటట్టు ఈ కాన్కేవ్ లెన్స్ చేస్తుంది. ఎందుకంటే దీనికి డైవర్జెన్స్ ప్రాపర్టీ ఉంటుంది. వెన్ దీస్ రేస్ హిట్ దిస్ కాన్కేవ్ లెన్స్ ఫస్ట్ and these will diverge like this. A little divergence is possible and these will focus like this
అక్కడ కరెక్ట్ పొజిషన్లో అక్కడ ఫోకస్ అవుతాయి. అండ్ ఆల్సో దిస్ ఇస్ the focus of the lens should be the 4 point for this person. అంటే ఈ ఐ లెన్స్కి ఉన్నటువంటి 4 point ఈ లెన్స్ ఫోకస్ ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రం ఇది సాధ్యం అవుతుంది. Now I am going to find out the focal length of biconcave lens used for the correction of myopia. Here the object distance which is given by you is infinity. So according to sign convention I can keep minus infinity, and the image distance, image should be formed at 4 point. So it is equals to, let the distance from the concave lens to that 4 point is d, and again it will be minus d as per sign convention. We have a formula for lens, that is 1 by f is equals to 1 by v minus 1 by u, implies 1 by f is equals to 1 by v. 1 by v is 1 by minus d minus 1 by u. 1 by u is 1 by minus of minus infinity. So this becomes 0. It's 0 aitadi. Then 1 by f is equals to 1 by minus d. From here I can write f is equals to minus d. The focal length is minus, means this minus indicates that the lens used is concave lens. So the focal length of the concave lens should be the distance from lens to the 4 point. Now the defect is hypermetropia. The person suffering from hypermetropia can see distant objects clearly but cannot see objects at near distances. అంటే ఈ హైపర్మెట్రోపియా తోటి సఫర్ అయ్యేటటువంటి పర్సన్ తన దగ్గర ఉన్నటువంటి, తన కళ్ళకు దగ్గరగా ఉన్నటువంటి వస్తువులను చూడలేడు, కానీ దూరంగా ఉన్న వస్తువుల్ని చూడగలుగుతాడు. ఈ డిఫెక్ట్ ఏర్పడడానికి మెయిన్ కారణం ఏంటిదంటే ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ అనేది ఇంక్రీజ్ కావటం. ఆ ఇంక్రీజ్ కావడం వల్ల రెటీనా మీద పడాల్సినటువంటి ఇమేజ్ రెటీనాను దాటి రెటీనా అవతల ఇమేజ్ ఏర్పడుతుంది. So this is the figure I am going to use to explain the hypermetropia. You know very well the near point of eye, that is least distance of distinct vision, is 25 centimeters. But here a person suffering from the hypermetropia, his least distance of distinct vision is not 25 centimeters. So means he cannot see the objects clearly which are placed at 25 centimeters and below 25 centimeters and somewhat above 25 centimeters. So his least distance of distinct vision is shifted to somewhere. So this is his new least distance of distinct vision, means this is his new near point. Actually the near point of healthy eye is this, but the shifted healthy eye near point is this one. So if you keep the object here, I mean if you keep the object at near point, then the image will be formed at retina very clearly, no problem. If you keep the object beyond this point, means in this direction, then there will be no problem, the image will be formed here. But if you keep the object in between these 2 points, means the actual near point, means for healthy eye near point, and this is the near point for a person who is suffering with hypermetropic eye. So if you keep the object in between these two, then there won't be any clear image, because the rays after converging from this eye lens meet beyond the retina but not on the retina. అంటే ఈ యాక్చువల్గా ఉండాల్సినటువంటి నియర్ పాయింట్కి ఈ హైపర్మెట్రోపిక్ ఐ ఉన్నటువంటి పర్సన్కి ఉన్నటువంటి నియర్ పాయింట్కి మధ్యన కనుక మనం ఆబ్జెక్ట్ని కనుక ఉంచితే, అంటే ఇక్కడ మధ్యన ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని కనుక ఈ డిఫెక్ట్ ఉన్నటువంటి పర్సన్ కనుక చూస్తే రెటీనా మీద ఏర్పడాల్సినటువంటి ఇమేజ్ రెటీనా అవతల ఏర్పడుతుంది ఇట్లా. సో టు కరెక్ట్ దిస్, దీన్ని కరెక్ట్ చేయడానికి వీ హ్యావ్ టు యూజ్ ఏ కాన్వెక్స్ లెన్స్, సో దట్ దిస్ కాన్వెక్స్ లెన్స్ forms an image of the object in between these two are clearly
అటెన్ అంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ కాన్వెక్స్ లెన్స్ ఏం చేస్తుందంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని ఎన్కి ఎన్ డాష్కి మధ్యన ఏర్పరుస్తుంది. లేకపోతే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఎన్ దగ్గర ఏర్పరుస్తుంది. ఎన్ దగ్గర ఏర్పరిచినప్పుడు ఇది కొత్త నియర్ పాయింట్ కాబట్టి, ఈ పర్సన్కి ఉన్నటువంటి నియర్ పాయింట్ కాబట్టి, ఈ లెన్స్ ఇక్కడ ఇమేజ్ని ఏర్పరిచింది కాబట్టి ఈ ఇమేజ్ మన ఐ లెన్స్కి ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. సో దట్ దిస్ ఐ లెన్స్ ఫార్మ్స్ అన్ ఇమేజ్ అండ్ రెటినా. అప్పుడు రెటినా మీద ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. హియర్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u is equals to 25 centimeters. I am keeping minus as per sign convention, and the image distance v is equals to distance from the lens to the near point of the defected eye. So I am taking it as d, and as usual it is minus d centimeters. I have a formula that 1 by f is equals to 1 by v minus 1 by u. So I want to substitute 1 by f is equals to 1 by v is 1 by minus d minus 1 by minus 25 implies 1 by f is equals to minus 25 plus d by 25 into d implies 1 by f is equals to d minus 25 by 25d implies f is equals to 25d by d minus 25. As d is greater than 25, the focal length f is equals to, f is positive, that's why positive దేనికి ఉంటుంది, focal length positive, so we are using convex lens. Now I am going to explain presbyopia. This defect is seen in aged people, అంటే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళలో 40 years దాటిన వాళ్ళలో ఈ డిఫెక్ట్ మనం గమనిస్తాం. దిస్ ఇస్ డ్యూ టు ద ఏజింగ్ అండ్ వీకెనింగ్ ఆఫ్ సిలియరీ మజిల్స్. సిలియరీ మజిల్స్ వీక్ కావడం వల్ల, సిలియరీ మజిల్స్ ఏం చేస్తాయి మనకి, సో సిలియరీ మజిల్స్ ఆర్ యూజ్డ్ టు అడ్జస్ట్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్. ఇవి వీక్ అయిపోయినాయి సిలియరీ మజిల్స్, కాబట్టి అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ ఈస్ నాట్ పాసిబుల్. ద అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ ఈస్ కాల్డ్ అకామిడేషన్. సో అకామిడేషన్ ఈస్ నాట్ పాసిబుల్ in the person who is suffering with presbyopia. And third one is the near point of the person suffering with presbyopia gradually recedes away. Actually the near point is 25 centimeters, but the person who is suffering from presbyopia have the near point more than 25 centimeters, as I explained in that hypermetropia. So sometimes a person suffering from presbyopia may suffer from both myopia and hypermetropia. This is the treatment for presbyopia. By far the most common treatment for presbyopia is bifocal, both concave and convex or progressive lens eyeglasses. అంటే ఇక్కడ ప్రెస్బయోపియా వస్తే మనము అంటే అతనికి మయోపియా అండ్ హైపర్మెట్రోపియా రెండు ఉన్నప్పుడు మనము బోత్ లెన్సెస్ని వాడాలి, కాన్కేవ్ లెన్స్ని కాన్వెక్స్ లెన్స్ని వాడాలి. బైఫోకల్ లెన్స్ ఇస్ స్ప్లిట్ ఇన్ 2 sections. ఆ బైఫోకల్ లెన్స్ మీరు చూసి ఉంటారు మీ ఏజ్డ్ పీపుల్ దగ్గర, అది 2 sectionsగా స్ప్లిట్ అయి ఉంటుంది. The upper section is concave lens and the lower section is convex lens. The upper section corrects for distant vision and the lower section allows you to see up close. అంటే అప్పర్ సెక్షన్ దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ని చూడడానికి, లోయర్ సెక్షన్ దగ్గర ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని చూడడానికి ఉపయోగపడుతుంది.